పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. మరోవైపు పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దల్ని కలవనున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని హైకమాండ్ ని కోరనున్నారు. టీపీసీసీ కమిటీల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏఐసీసీ టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్లను, ప్రధాన కార్యదర్శులను నియమించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ సలహాదారుల కమిటీలను నియమించింది. ఏఐసీసీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మొదటిసారి సంవిధాన్ కమిటీలను కూడా ప్రకటించింది. అయితే అత్యంత కీలకమైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కీలక కమిటీలను మాత్రం పెండింగ్ లో పెట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం విషయంలో హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి పలువురు పేర్లను అందజేశారు. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నలుగురికి అవకాశం కల్పించాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ పోస్టు కోసం సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి, బలరాం నాయక్, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. అయితే బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం. సిడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు తనకు సన్నిహితులైన రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వాలని రేవంత్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనకు కొందరు సీనియర్లు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పెండింగ్ లో పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయాన్ని మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. రేవంత్ ప్రతిపాదనలకు అధిష్టానం ఆమోదముద్ర వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.